ఆది శంకరాచార్యులు రచించిన ముఖ్య గ్రంథాలు. వేదాంత గ్రంథాలపై వ్యాఖ్యానాలు. మొదటిది బ్రహ్మసూత్ర భాష్యం, అద్వైత వేదాంతానికి ప్రామాణికమైన గ్రంథం. రెండవది భగవద్గీత భాష్యం, గీతా సారాన్ని అద్వైత భావంతో వివరించారు. ఉపనిషత్తుల భాష్యాలు వేద సత్యాన్ని స్పష్టంగా చూపించారు. దార్శనిక భక్తి గ్రంథాలు. వివేక చూడామణి జ్ఞాన మార్గాన్ని వివరించే మహాగ్రంథం. ఆత్మబోధ, ఆత్మజ్ఞానం ఎలా పొందాలో చెప్పిన ఉపదేశ గ్రంథం. ఉపదేశ సాహస్రి, గురువు శిష్య సంభాషణ రూపంలో జ్ఞాన మార్గం. ప్రసిద్ధ భక్తి స్తోత్రాలు ఏమిటి అంటే భజ గోవిందం, శ్రీకృష్ణుడు గురించి, మమకారాన్ని విడిచి భజన చేయమని ఉపదేశం. శివానంద లహరి, శివుడు గురించి భక్తి రసంతో నిండిన కవిత్వం. సౌందర్య లహరి, లలిత త్రిపుర సుందరి తల్లి గురించి, లలితాదేవి యొక్క మహిమ. కనకధార స్తోత్రం, లక్ష్మీదేవి గురించి, దారిద్ర్య నివారణకు మంగళకరమైన స్తోత్రం. ఆనంద లహరి, దేవి పరమానంద స్వరూపమైన అమ్మను స్తుతించడం. లలిత పంచరత్నం, లలితాదేవి గురించి, శ్రీచక్రారాధన తత్వం. గంగా స్తోత్రం, గంగామాత పవిత్రత శాంతి ప్రసాదన. ఆయన జీవితం నుండి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే భక్తి మరియు జ్ఞానం రెండూ కలిసి ఉంటేనే మనిషి సంపూర్ణుడు అని, దేవుడు మనలోనే ఉన్నాడని గుర్తించడం, అదే నిజమైన జ్ఞానం. భక్తిగా జీవించి సేవతో జీవించమని ఆయన సందేశం.